టీసీసీ ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఉగాది పురస్కరించుకుని నియోజకవర్గంలోని పలు దేవాలయాలను సందర్శించిన డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. సవిత్రిపేటలోని పొంతల ముసలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ నాయుడు. లింగారాయుడుగూడెంలో నిర్వహించిన బీసీ సదస్సులో పాల్గొన్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీను, వలవల బాబ్జీ, ఈతగొడ తాతాజీలు. పోల శివారు సదాశివపురంలోని కనకదుర్గమ్మ గుడిలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఒంగుటూరు ఎమ్మెల్యే పప్పాల వాసుబాబు, పార్టీ శ్రేణులు. తెలుగు సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనం. ఉగాది పర్వదినం పురస్కరించుకుని మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపగూడెం నియోజకవర్గంలోని పలు దేవాలయాలను మంగళవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పురదేవత బొలిశెలమ్మ గుడి వద్ద ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ సీజీఎఫ్ మెంబర్ కర్రి భాస్కర్రావు, కట్టిరెడ్డి రామకృష్ణ, చెనా జనార్దన్ రావు, బొరడా శ్రీను, రెడ్డి సూరిబాబు, కొట్టు అంజిబాబు, మాకా బాలాజీ, కామశెట్టి వినోద్, కోవూరి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి దయతో నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ముఖ్యంగా కనుక సూర్యగ్రహానికి, కుజగ్రహానికి, రాహుకి కనుక శ్రద్ధ పెరిగి చక్కగా జరిగిందండి. అలాగే బలిశెలమ్మ తల్లికి సర్వవ్యాధి నివారణం. మన తాడేపల్లిగూడెం ఇలవేల్పు అమ్మవారి బలిశెలమ్మ అమ్మవారి ఆలయంలో క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తకోటికి, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ, తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉగాది పండుగ మన తెలుగువారి పండుగ. ప్రతి కుటుంబం ఈ ఉగాదితోటి నూతన సంవత్సరం ప్రారంభమై ప్రతి ఒక్కరి ఇంట్లో
సుఖ సంతోషాలతోటి ఆనందోత్సాహాలతోటి వారు చేసే ప్రతి పని విజయవంతం అవుతూ పిల్లలు అన్ని రకాలుగా వాళ్ళు చదివిన చదువుకి ఉత్తీర్ణత అలాగే మంచి ఉన్నతమైన ఆలోచనలు మరి అందరూ బాగా చదువుకుని పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యేలాగా మరి ఆ ప్రతి ఒక్కరికి మేలు జరగాలని పాడి పంటలతోటి ఈ ప్రాంతం అంతా సుఖ సంతోషాలతోటి ప్రకృతి అంతా కూడా సహకరించేలాగా రైతు సోదరులకి ఆ వ్యవసాయం మీద ఆధారపడిన సోదరిమణులకి వ్యాపార వర్గాలకు సంబంధించిన సోదరిమణులకి అలాగే ఉద్యోగంలో మరి అన్ని రకాలుగా కూడా చేసే ఉద్యోగంలో ఉత్తీర్ణత మరి ఉన్నత స్థానాలని సాధిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలని ప్రతి కుటుంబానికి మేలు జరగాలని వారి కోరికలన్నీ ఆ బలుసులమ్మ అమ్మ నెరవేర్చే విధంగా అమ్మవారి అనుగ్రహం అందరూ పొందాలని మన గ్రామ దేవత పట్టణానికి మొట్టమొదటి స్థానంలో ఉన్న అమ్మవారు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు ఆలయంలో ఇవాళ ఉగాది క్రోధినామ సంవత్సర ఉగాది పండుగలు ఎంతో వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి రావటం, అమ్మవారి ఆశీర్వాదాలు పొందటం, అమ్మవారి ఆశీర్వాదాలతోటి ఈ తాడేపల్లిగూడెం పట్టణం, తాడేపల్లిగూడెం నియోజకవర్గం, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఆమె ఆశీర్వాదంతో ప్రకృతి అన్ని రకాలుగా సహకరించి వ్యవసాయం బాగా లాభసాటిగా ఉండాలని, పాడి పంటలు మరి అన్ని రకాలుగా వృద్ధిలోకి వెళ్ళి పాడి పంటలకు అందరికీ సౌఖ్యాల్ని కలగజేసి ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండేలాగా అమ్మవారు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నాను. ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యులు ఆనందంగా మరి అన్ని రకాలుగా పురోగతి సాధించి ముందుకెళ్లాలని. పెంటపాడు గ్రామానికి ఇలవేల్పు గ్రామ దేవతగా ప్రతి కుటుంబం కూడా పొంతలో ముసలమ్మ అమ్మవారిని అనాదిగా ఈ ఉగాది సందర్భంగా పూజించుకోవడం, దర్శించుకోవడం అన్నది మరి ఇప్పుడు ఒక ఆచారంగా వస్తూ ఉంది. పెద్దలందరూ కూడా ఆ ఆచారాన్ని, ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తూ అమ్మవారి ఉత్సవాల్ని ప్రతి సంవత్సరానికి ఎంతో వైభవపేతంగా మరి అన్ని రకాల ఏర్పాట్లు చేసి ప్రసాదాలు అందిస్తూ మరి అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు అందిస్తూ ఉన్నారు. ఇవాళ అమ్మవారిని నేను దర్శించుకోవడం జరిగింది, అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మేలు చేకూరాలని, ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలతోటి అందరూ కూడా మరి అభివృద్ధిలోకి రావాలని, వారికి అందరికీ కూడా మేలు జరగాలని. స్థానిక 15వ వార్డు సావిత్రిపేటలోని శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా సోమవారం రాత్రి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు, మారిశెట్టి అజయ్ బాబు, మానేడి బాబ్జీ, కొప్పుశెట్టి అంజిబాబు, ఆకుల ధనశేఖర్, యజ్ఞ గంగాధర్, మారిశెట్టి సతీష్, మాధవరావు, పి దుర్గాప్రసాద్, వేణు, రాము, భాస్కర్, ఎం శ్రీను, లక్ష్మణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి 37వ జాతర మహోత్సవ కార్యక్రమం ఈరోజు రాత్రి రంగరంగ వైభవంగా తెల్లారులు పొద్దున్న 6 వరకు కూడా ఈ జాతర మహోత్సవం ఈ పేటలో ప్రతి ఇంటికి ప్రతి గడపకి సందుకి కూడా అమ్మవారిని తీసుకెళ్ళి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ పేటలో ప్రజలకి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకి ఉండే విధంగా మేమందరం కూడా ఈ కమిటీ సభ్యులు అందరం కూడా ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల్లాగా అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క పేట ప్రజలకి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ అదేవిధంగా క్రోధినామ సంవత్సరం అనేది చాలా క్రోధంగా ఉంటుందని చెప్పేసి పండితులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఏ పేటలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఈ క్రోధినామ సంవత్సరం మనల్ని ఏమీ చేయలేదని మనందరం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మంచి ఆరోగ్యంతో ప్రతి ఇంట ఆ ముసలం తల్లి కొలువై మనందరికీ ధైర్యంతో ఎంతో మనకి ఉత్సాహాన్ని ఆరోగ్యాన్ని నింపి మనం చేస్తున్నటువంటి వ్యాపారాల్లో కానీ మనం చేస్తున్నటువంటి వ్యవసాయంలో కానీ మన పిల్లల చదువుల్లో కానీ అన్ని విధాలుగా తోడు నీడగా ఉండి మనల్ని ముందుకు నడుపుతుందని నాకు నమ్మకం, మన ప్రజలందరికీ నమ్మకం, మా కమిటీ సభ్యులందరికీ నమ్మకంగా నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందు ఎన్నో కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగి ఇంత ఉన్నత స్థాయికి ఉన్న రాజకీయంగా ఎక్కడో ఉన్నటువంటి సామాన్యుడిని ఇవాళ క్యాబినెట్ మినిస్టర్ హోదాలో నేనున్నానంటే ఇదంతా నా తల్లిదండ్రులు నాకు పూర్వజన్మ సుకృతం, నాకు ఈ యొక్క సౌభాగ్యాన్ని ఈ ఉన్నత స్థితిని కలుగజేసినటువంటి అమ్మవారు మా వెలవేల్పు శ్రీ 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 పొంతల ముసలమ్మ అమ్మవారిని నేను ధైర్యంగా సంతోషంగా ఆహ్లాదంగా చెప్పుకుంటాను. ఇదే విధంగా పేటలో ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక సౌత్రిపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 పొంతల ముసలమ్మ అమ్మవారి 37వ వార్షికోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున సౌత్రిపేటలో అమ్మవారి జాతర నిర్వహించబడడం జరిగింది. ఈ అమ్మవారి ఆశీస్సులతో సౌత్రిపేట ప్రజలు అలాగే తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ ఉగాది పండుగ నుంచి కూడా అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రతి సంవత్సరంలో కూడా ఈ సంవత్సరం కూడా అందరూ కూడా బాగుండాలని చెప్పి మంచి ఆర్థికాభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున మా అన్న రఘురామ్ గారికి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి జాతరకి విశేష సేవలు అందిస్తున్న రఘురామ్ గారికి మా కమిటీ తరఫున చిరు సత్కారం కూడా ప్రతి సంవత్సరంలాగే చేయడం జరిగింది. అమ్మవారి కృపా కటాక్షాలతో సౌత్రిపేట ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 37వ వార్షికోత్సవం సందర్భంగా మా సౌత్రిపేటలో వేయించేసి ఉన్న శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి జాతర చాలా ఘనంగా అతి గొప్పగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగినట్టే మా స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ అయిన రఘురామ్ నాయుడు గారు, వడ్డీ రఘురామ్ నాయుడు గారు, ఆయన అత్యంత ప్రోత్సాహకరంగా ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా ఎంతో ఉవ్వెత్తున అందరినీ కలుపుకుంటూ ఎక్కడికో తీసుకెళ్తున్నారు అమ్మవారి జాతరని. అందరూ కూడా బాగుండాలని చెప్పి తాడేపల్లిగూడెం పుర ప్రజలు, సౌత్రిపేట పుర ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటూ బీసీలతో తెలుగుదేశం పార్టీకి విడదీయలేని అనుబంధం ఉందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. సోమవారం రాత్రి లింగారాయుడుగూడెంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. బీసీలకు కూటమి తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతగొడ తాతాజీ, పట్టణ జనసేన అధ్యక్షుడు వద్దనపల్లి కాశీ, రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు పరిమి రవికుమార్, రూరల్ జనసేన అధ్యక్షుడు అడపా ప్రసాద్, పోతుల అన్నవరం, అయినం బాలకృష్ణ, పిల్ల రాంబాబు, కాసాని రాంబాబు, రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గడిచిన 5-6 నెలల క్రితం మన ఊరు గ్రామం తిరగడం జరిగింది. రైళ్లు పొంగి రోడ్ల మీదకి వస్తున్న సందర్భం ఎక్కడ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మురుగాలు ఈ రోజులో కూడా ఎండాకాలం కూడా అక్కడ నీళ్లు ఉండిపోయినాయి. దానికి తప్పకుండా ఏం చేయాలని ఆలోచన చేసాం. ఎక్కడ కూడా అవుట్లెట్ లేదు. దీనికి అవుట్లెట్ లేదనే సందర్భం మా మిత్రుడు చెప్పాడు. దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది ఉమ్మడి ప్రణాళికనే తీసుకుంటాం. బిలో ప్రొవైడ్ లైన్ ఉన్న వాళ్ళు ఎవరికైతే బియ్యం ఇస్తారో బియ్యం ఇచ్చారు. బిలో ప్రొవైడ్ లైన్ ఉన్న వాళ్ళు ఎవరైతే పెన్షన్ ఇస్తారో పెన్షన్ ఇచ్చారు. బిలో ప్రొవైడ్ లైన్ వాళ్ళు వచ్చి ఇచ్చారు. అది బీసీలో, ఎస్సీలో, ఓసీలో అని కాదు. బిలో ప్రొవైడ్ లైన్ అన్ని కులాల్లో ఉంటాయి. బ్రాహ్మణుల దగ్గర నుంచి, రాజుల దగ్గర నుంచి, కాపుల దగ్గర నుంచి, రెడ్ల దగ్గర నుంచి అందరూ ఉంటారు దాంట్లో. నాట్ ఓన్లీ బీసీలు. ఇదివరకు చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఏమైంది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన గవర్నమెంట్లో ఆదరణ పథకం కింద ఎవరైనా
ఒక మంగళ షాప్ ఉంటే దానికి నాయ బ్రాహ్మణులకి ఒక కుర్చీ ఇచ్చారు, 30,000 రూపాయల కుర్చీ. ఒక రజక సోదరుడు ఉంటే వాళ్ళకి ఇస్త్రీ పెట్లు, వాళ్ళకి చేయూత కింద అన్ని ఇచ్చారు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా కొన్ని వేల లోన్లు ఇచ్చారు, లక్షకి లక్ష సబ్సిడీ ఇచ్చాం. కావునా కాదని మీకు తెలుసుకోండి కావాలంటే. ఆ డబ్బుతోనే వ్యాపారం చేసుకుని బాగుపడిన వాళ్ళు ఉన్నారు, ఆ డబ్బుతోనే ఇంకా కుటుంబాలని ఆదుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకేం చేసింది అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. బీసీలు అంటే ఏకంగా ఉంటే వీళ్ళని మనకు ఎప్పుడైనా అడ్డం జరగవచ్చు కాబట్టి వీళ్ళు 64 కార్పొరేషన్లు చేశారు. ఈ 64 కార్పొరేషన్ మందిని 64 కుర్చీలు కూడా లేవు వాళ్ళకి. పోనీ ఆ కార్పొరేషన్లు చేసినట్టు వెలం కార్పొరేషన్, గౌడు కార్పొరేషన్కో ఇంకోటికో మరి కనీసం 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చారంటే అది కూడా లేదు. మరి కార్పొరేషన్లు ఎందుకు, వాళ్ళ జీతాలు ఎందుకు, ఈ ఎడగొట్టే పరిస్థితి ఏంటి అంటే ఒక్కోలం కాకపోతే ఒక్కోలమైన మన ట్రాప్లో పడబోద్దా? వీళ్ళందరూ ఎడగొట్టి కలిసి ఉంటే మనం ఓడించేస్తారు. మనం చేసే ఏదో పనులు తెలిసిపోయి కాబట్టి వీళ్ళు ఎడగొట్టారని ఆలోచన చేసి 64 కార్పొరేషన్ 64 కులాలు చేశారు. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 2 లక్షల కోట్లని ఈ ప్రభుత్వానికి ఇస్తే అవన్నీ జగనన్న అని చెప్పి 1,80,000 ఒక ఇంటికి ఏ నిరుపేదకి ఇల్లు లేకుండా ఉండకూడదని చెప్పి ఇల్లుకి 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఆ డబ్బులు ఏళ్ళు ఇచ్చినట్టుగా పోజు కొడుతూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు మనం ఎన్నుకుంటే సర్వనాశనం అయిపోతాం. మన సంస్కృతి కూడా పల్లెటూర్లు అంటే పట్టుకొమ్మల్లా ఉండేవి, అలాంటి వాళ్ళు ఎలా తయారైనాయి? ఏ ఊర్లోకి వెళ్తాకి రోడ్డు లేదు, ఎవరు మంచినీళ్ళు తాగట్లేదు, పసరెక్కిపోయి నీళ్లు. ఇవా పల్లెటూర్లు. పచ్చని పల్లెటూర్లు ఎలా తయారు చేశాడంటే జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. మీ దగ్గరికి వచ్చి ఓటు అడిగే హక్కు కూడా అతను లేదు. మరి మిత్రుడు ఒలిశెట్టి శ్రీనివాస్ గారు అభ్యర్థి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో చెప్పైనా సరే, ఇద్దరు వెళ్ళైనా సరే ఈ గ్రామానికి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ డ్రైనేజీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తామని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆదరించే గ్రామానికి పనిచేయని నాయకులు ఎందుకు? ఆదరించే గ్రామం ఉన్నప్పుడు ఖచ్చితంగా గ్రామంలో ఏమి ఇబ్బందులు వచ్చినా సరే సరిచేయవలసిన బాధ్యత నాయకులుగా మా మీద ఉంటుంది. కమలం గుర్తుకి పార్లమెంటుకి, అలాగే మరి అసెంబ్లీకి 2వ ఓటు గ్లాసు గుర్తుకి వేయాలి ఖచ్చితంగా. ఇది మీరు మాత్రం కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా మరి గుర్తు ఇది, ఫస్ట్ ఓటు ఇది, 2వ ఓటు ఇది అని చెప్పవలసిన అవసరం మనకు ఉంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మరి కరెంటు బిల్లులు కాడించి, నిత్యావసర వస్తువుల ధరలు కాడించి, పెట్రోల్ ధరలు కాడించి అన్ని పెంచుకుంటా పోయాడు. నేనేదో మీకు 15,000 10,000 మీ అకౌంట్లో వేస్తున్నానని చెప్తా ఉన్నాడు. ఈ అవినీతి డబ్బు బాగా సంపాదించి నేను ఇచ్చే డబ్బుకి ఆడెక్కడ సరిపోతాడనే పరిస్థితిలో మాట్లాడుతున్నాడు. 5,000 రూపాయలు ఇస్తానంటున్నాడు, తీసుకోండి 5,000 తీసుకున్న తర్వాత అతనికే కనుక ఓటేస్తే మీ అందరి దగ్గర 50,000 వసూలు చేస్తారు. అది ఖచ్చితంగా జరిగే పనే. కాబట్టి 5,000 తీసుకోండి, అతను ఇచ్చిన డబ్బులు, ఓటు మాత్రం గ్లాసు అలాగే కమలం గుర్తులకి వెయ్యాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ప్రధానమంత్రి గారు కూడా మోడీ గారు ఈ దేశంలో పేదరికాన్ని పారదోలి అందరూ కూడా ఉంటాకి ఇల్లు, తింటాకి ఫుడ్ సస్యామలంగా దొరికేలాగా రాబోయే రోజుల్లో నేను కార్యక్రమం చేస్తాను. ఈ 10 సంవత్సరాలు నేను చేసింది శాంపిల్. రాబోయే రోజుల్లో అసలైన సినిమా ఉంది అని మనం ప్రకటించడం జరిగింది. అంటే ఈ దేశంలో ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అలా బీసీ వర్గాలకి ఎన్నో సంక్షేమ పథకాలు, వాళ్ళ పిల్లలు చదువుకుంటాకి, వాళ్ళ పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి మరి ఆయన తెలుసు అన్ని విషయాలు చేయాలని. జరిగిన రోజుల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే భారత ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల్ని ఆయన బటన్ నొక్కి ఆయన పథకాల కింద ఉన్న ముఖ్యమంత్రి గారు చేశారు. మరి అప్పు చేసిన డబ్బు అంతా ఏమైంది అన్నది ఎవరికి తెలియదు. అది నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోయింది. ఒకటి గుర్తుంచుకోండి, ఈరోజు భారత ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు మరొకసారి 3వసారి ప్రధానమంత్రి అవుతారని, అలా అక్కడ ప్రభుత్వం వచ్చిన రోజున ఇక్కడ మన కూటమి అభ్యర్థిగా ఒలిశెట్టి మనం నెక్కించుకున్న రోజున ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ప్రమాణ రోజున ఈ సమస్యల పరిష్కారాన్ని మనందరూ కూర్చేస్తారు.
మేము టీడీపీ గవర్నమెంట్లో నేను ఎంపీపీగా చేసేటప్పుడు 1-2 రోడ్లు ఉంటే ఎట్ ఎ టైం ఫస్ట్లో మొత్తం ఊర్లో రోడ్లన్నీ పోసాం. అదేవిధంగా డ్రైనేజీ కూడా మండలంలో ఈ విలేజ్లోనే మొట్టమొదటిగా మొదలు పెట్టాము. కానీ దీనికి అవుట్లెట్ లేకపోవడం, ఫస్ట్లో స్టార్ట్ చేయడం కొంచెం ప్రాబ్లమ్స్, వాస్తవంగా మేము ఒప్పుకుంటున్నాం, ప్రాబ్లమ్స్ ఉండి చాలా ఇబ్బంది పడ్డారు. చాలామంది వైసీపీ నాయకులు విమర్శించారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేశారు, తినేశారు, లేకపోతే అది చేశారు, ఇచ్చేశారు అన్నారు. 5 సంవత్సరాలు ఏమన్నా ముట్టుకున్నారా? మీ ఊర్లో మీ నాయకులు కూడా అర్థం చేసుకోమని చెప్తున్నాం. మనం అన్ని రోడ్లు పోసాం, అన్నీ చేసాం, బర్రెల గ్రౌండ్ వాల్ కట్టాం, అన్నీ చేసాం. ఎవరికి ఏ కార్యక్రమం అంటే లింగారెడ్డి కూడా చేసాం. ఈ 5 సంవత్సరాల్లో మనం విమర్శించడం తప్ప మీ ఊర్లో ఎక్కడైనా ఒక తట్ట మట్టి పోసారా? మీరు అందరూ కూడా ఆలోచించుకోమని చెప్తున్నాం. అదేవిధంగా బీసీలకి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీలు నా తమ్ముడు అన్నాడు, అన్నయ్య అన్నాడు. ఏదైనా ఒక బీసీలోను ఈ మండలంలో కానీ ఈ విలేజ్లో కానీ ఒక బీసీ లోన్ ఇచ్చడం మీ అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్తున్నాం. ఇవాళ అమరావతి లేదు, పోలవరం లేదు, వ్యవసాయం మనం పండిస్తే ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు, మనకి డబ్బులు ఇస్తే ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అసలు మనం కోత కోసిన తర్వాత ధాన్యం మిల్లర్ దగ్గరికి పోతే మనం డబ్బులు కట్టి తర్వాత డబ్బులు తీసుకోవాలంటే ఈ కర్మ ఏ రాష్ట్రంలో ఉందని నేను అడుగుతున్నాను. మన నియోజకవర్గంలో మరి ఆపద్బాంధవుడైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క వ్యక్తిత్వం మీ అందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా ఎన్నో విధాలుగా మరి ఈ గ్రామానికి మంచి తోడ్పాటుగా అందించిన వ్యక్తి మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మరి 2019 ఎలక్షన్లో ఓడిపోయినా కూడా మరి ఈ రోజు వరకు కూడా ఎక్కడా విశ్రమించకుండా ప్రతి క్షణం ప్రజల కోసం పరితపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారండి ఈ నియోజకవర్గంలో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాత్రమే. అధికారం లేని ఒక వ్యక్తి మరి ఎంపీ గ్రాంట్స్ ద్వారా సుమారు 3 కోట్ల రూపాయలు మరి అభివృద్ధి పనులు చేసిన ఈ ఘనత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి దొరుకుతుందని ప్రతి గ్రామానికి కూడా 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల దాకా గ్రాంట్స్ ఎంపీ గారి ద్వారా మరి అభివృద్ధి పనులు చేయించిన వ్యక్తి అధికారం లేకపోయినా మరి అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలా ఒకసారి మీరు అందరూ పునరాలోచించుకోవాలని తెలియజేస్తూ శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది పండుగ పురస్కరించుకుని మంగళవారం భీమడోలు మండలం పోలశివారు సదాశివపురంలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో ఒంగుటూరు ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు, స్థానిక నాయకులు, డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు తదితర పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి పాడి పంటలతో మీ ఇంటిల్లిపాదికి శుభాలు కలిగించాలని, తెలుగు ప్రజలు అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అభివృద్ధిని అందించాలని కోరుతూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ దాయం సుజాత, పుప్పాల రామ్మోహన్ రావు, పులకండ మధు, పచ్చాబాబి, చిలుకూరి బుజ్జి, గణపతి తదితరులు పాల్గొన్నారు. తాడేపూడెం తెలుగు సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక ధనా రెసిడెన్సీలో క్రోధినామ సంవత్సరం ఉగాది కవి సమ్మేళనం మంగళవారం జరిగింది. పల్లాహుజుల రామకృష్ణ సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ డిగ్రీ కళాశాల లెక్చరర్ కేవీ రామారావు పాల్గొన్నారు. సభకు సమాఖ్య అధ్యక్షులు మండా బ్రహ్మాజీ అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి పాయలు శ్రీనివాసరావు నిర్వహణలో పెంటపాడు కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ శంకర గోపాల్ పల్లాహుజుల రామకృష్ణ సిద్ధాంతికి ఉగాది పురస్కారాన్ని అందించారు. పాబోలు పాపారావు స్మారక ఉగాది పురస్కారాన్ని ఆ కమిటీ అధ్యక్షులు సాహితీ సమాఖ్య కోశాధికారి మండవల్లి చెన్నా నాగేంద్రరావు అందజేశారు. కవులు డాక్టర్ మాడభూషి జ్యోతికుమారి, డాక్టర్ పసుపులేటి రామచంద్రరావు, వేమూరి శ్రీనివాసరావు, ఉదయభాను, చాంద్ బీబీ, కోడూరి లక్ష్మి, పాండ్రంగాచార్యులు, కోపెల్ల శ్రీనివాస్, గురువు హరిబాబు, బిహెచ్ బంగారాజు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పాపాలు సత్యనారాయణ స్మారక కమిటీ చైర్మన్గా నన్ను గత 26 సంవత్సరాలుగా ఈ స్టేజ్ మీద చైర్మన్గా నియమించారు. అప్పుడు జంపల్ సత్యనారాయణ గారు, అలాగే పూర్వాధ్యక్షులు చిత్రా వెంకటరమణయ్య గారు, అలాగే మన దానికి సంబంధించిన ఆ రోజు పూర్వాధ్యక్షుల అందరి సమక్షంలో కూడా నన్ను నియమించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి పాపల్ సత్యనారాయణ స్మారక కమిటీ చైర్మన్గా కవులకి కళాకారులకి ఆ రోజున కార్యక్రమం పెట్టుకుంటూ, ఎందుకంటే మంచి కవులకి కళాకారులకి అలాగే ఉగాది రోజున క్యాష్ అవార్డు ఇవ్వాలని చెప్పి ఆ రోజు నియమించడం జరిగింది. గత 26 సంవత్సరాలుగా ప్రతి కళాకారుడికి ఒక 500 రూపాయలు చొప్పున మనం ఆ క్యాష్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు దాన్ని 1000 రూపాయలుగా చేసి ఈ వేదిక మీద ఇవ్వడం జరుగుతుంది.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తాడేపూడెం పట్టణంలోని శ్రీదేవి పుంతలో వేంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవంలో డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సోమవారం రాత్రి పాల్గొన్నారు. అనంతరం సవిత్రిపేటలో పొంతల ముసలమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. కోలాట ప్రదర్శన, ఊరేగింపు జరిగింది. కార్యక్రమంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు, వైసీపీ నాయకుడు కర్రి భాస్కర్రావు, గుండెమోగుల బలుసులు, ఆకుల ధనశేఖర్ పాల్గొన్నారు. గత 35 సంవత్సరాల నుంచి ఉగాది సందర్భంగా అమ్మవారి ఉత్సవాలు చేయటం అన్నది ఇక్కడున్న మిత్రులందరూ కూడా ఐకమత్యంగా కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ ఆ నూకాలమ్మ అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులై వారు చేసే కృషి అందరికీ కూడా సత్ఫలితాలను ఇచ్చి వారి వారి కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ శ్రీదేవి పొంతలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ అంటే ఒకప్పుడు ఈ శ్రీదేవి పొంతకి దారి ఉండేది కాదు. ఆ దారి ఏర్పాటు చేయడానికి అనేక ఇబ్బందులు కలిగించేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నవారు ఏ రకమైన ఇబ్బందులు పెట్టకుండా ఈ దారిని పూర్తిగా ఇక్కడున్న పొంతలో ఉన్నవారికి స్వాధీనపరిచి సిమెంట్ రోడ్డు కూడా వేసి ఒక చెరువును కూడా వీళ్ళకి అప్పచెప్పి అన్ని రకాలుగా కూడా సౌకర్యాలు కలిగజేయడం జరిగింది. అప్పుడే ఈ లైట్లు, పైప్ లైన్లు వేసిన మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడేవారు. మంచినీళ్ళకి ట్యాంకర్లు వచ్చే వరకు కూడా పైప్ లైన్లు వచ్చే వరకు ట్యాంకర్లు పంపించాను. మళ్ళీ వాళ్ళ దగ్గర 1,30,00,000తోటి జోలపాలానికి పైప్ లైన్లు నూతనంగా తీసుకెళ్ళి దాంట్లోంచి మన ఈ శ్రీదేవి పొంతకు కూడా మంచి కనెక్షన్ ఇవ్వడం మూలంగా ఇవాళ వాటర్ ఎక్కడ ఫుల్గా వాటర్ వచ్చే పరిస్థితికి తీసుకొచ్చాం. అలాగే కొంతవరకు రోడ్డు ఉంది, ఇంకా కొంత రోడ్డు వేయవలసింది ఉంది. అది కూడా తప్పనిసరిగా మనం మళ్ళీ రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్ళీ గెలిచిన తర్వాత ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అలాగే ఇక్కడ నివసించే కుటుంబాలన్నిటికీ ఒక పెద్ద సమస్య ఇది. ఇవాళ సమస్య కాదు. గత 20 సంవత్సరాల నుంచి ఈ పట్టాలు లేకుండా పట్టాలు ఇప్పించాలని ఎవరు ప్రయత్నం చేసినా ఇక్కడ టెక్నికల్గా ఇబ్బంది ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా పెంట మండలం రెవెన్యూ కింద వస్తుంది. వార్డు వచ్చేటప్పటికేమో మన అర్బన్ వార్డు కింద, మున్సిపల్ వార్డు కింద వస్తుంది. దీంతో ఎవరికి వాళ్ళు సమన్వయం లేక ఈ పట్టాలు ఇవ్వడానికి అనేక ఇబ్బందులు చూస్తుంటే వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి వాళ్ళు గట్టిగా మరి చెప్పి ఖచ్చితంగా నేను చెప్పిన రోజుకి పట్టాలు రెడీ చేసి ఇవ్వాలని చెప్పి ఆ పట్టాలన్నీ కూడా రెడీ చేసి అందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక 8 పట్టాలు ఆగిపోయింది. దానికి కూడా అక్కడ ఆ పొంత వెనకాల ఉన్న పొలం అతను నాకు దారికి అడ్డమని కోర్టుకి వెళ్ళడం,
ఆ కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఆ రైతుతో కూడా నేను మాట్లాడాను, అతను కూడా నచ్చజెప్పాను. అతను కూడా ముందుకు వచ్చి కేసు విత్డ్రా చేసుకుంటాను, నాకు దారిని మీరు నాకు అది మార్క్ చేసి ఇచ్చేయండి అని చెప్పారు. అది కూడా త్వరలో ఆ 8 మందికి కూడా పట్టాలు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. మీ అన్నగా చెప్తా ఉన్నాను, మీ అందరికీ అన్ని రకాలుగా కూడా భరోసాగా నేను వెనకాల ఉంటానని, ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని ఆదుకుని ముందుకు తీసుకెళ్తానని, ప్రతి సోదరుడికి కూడా నా సహకారం ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరి మద్దతు నాకు తెలియజేయాలని ఆశిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నాను. ఈ పొంతలో పట్టాల కోసం నాకు తెలిసి ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి ప్రతి ఓడు పట్టాలు కావాలని, మాకు పట్టాలు కావాలని తిరగడం అయితే జరిగింది. ఆయన భుజ స్తంభాల మీద వేసుకుని ఈ 14 మందికి తప్పించి మిగిలిన అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. అది గౌరవ స్థానిక శాసనసభ్యుల యొక్క కృషి ఫలితంగా. అలాగే మంచినీళ్ళ విషయం కాడికి వచ్చేసరికి 2019 ఎలక్షన్ అయిన తర్వాత రోజు ట్యాంకులు వచ్చే పరిస్థితి అయితే ఉండేది. ఇక్కడి నుంచి పెద్దలందరూ వచ్చి ఏమంటే మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడిపోతున్నారు అంచేత రోజు ఒక ట్యాంకు మాకు కంపల్సరీగా రోజు ఒక ట్యాంక్ మటుకు కొంచెం సప్లై చేయాలని అంటే గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళి రోజు 2 ట్యాంకులు ఏ రోజు కూడా ఇక్కడ మంచినీళ్ళకి అనేటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఆయన కృషి తీసుకుని ఇక్కడ బ్రహ్మాండమైన పైప్ లైన్ వేసి ఇవాళ తాడేపల్లిగూడలో ఏ వార్డులోనూ ఎక్కడా రానంత మంచి నీరు పుష్కలంగా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో మటుకు ఇక్కడ నీళ్లు రావడం అయితే జరుగుతుంది. అందుచేత మీ అందరూ కూడా ఆయనకి మంచి మద్దతు తెలియజేసి ఆయన మంచి అత్యధిక మెజార్టీతో గెలవడానికి మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ, పడమర వెప్పరలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం నైనాల నాయుడు కుమార్తె లక్ష్మీ సాకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందర్రావు, పసల సత్తికొండలు, పసల అచ్యుతం, పసల చంటి, పసల గంగన్న, పసలకొండ నాగేందర్రావు, శ్రీకృష్ణ, నైనాల సూర్యచంద్రరావు, మోహన్, శ్రీరామ్మూర్తి తదితరుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. శ్రీ వల్లి శ్రీ దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి భోజనాలు పెట్టిన దాత నాయుడు గారు అమ్మాయి అన్నట్టు బాలలక్ష్మి శ్రీలక్ష్మి గారు ఆ ఫార్లో ఉన్నారో ఆవిడ పెడుతుంది. అందువల్ల వారి శ్రీలక్ష్మి వారు ఇక్కడ మంగళవారం భోజనాలు పెట్టాలంటే ముందు రాయించుకోవాలి. మనం అప్పటికప్పుడు చెప్తే ఆ డేట్ ఖాళీ ఉండదు. ముఖ్యంగా ఇంకా సంవత్సరం వరకు బుక్ అయిపోయినాయి. ఎవరన్నా పెట్టాలనుకుంటే ఏదైనా ఖాళీ ఉండి వాళ్ళు అంగీకరిస్తే జరుగుతుంది తప్ప ముఖ్యంగా ముందుగానే బుక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి మంగళవారం భోజనాలు ఉంటాయి. ఈ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు కోరుకుంటే కోరికలు కూడా అవ్వకుండా ఉండవు. ముఖ్యంగా షష్ఠికి సుమారు 30,000 మంది భోజనాలు చేస్తారు. దర్శనానికి కూడా 50,000 మంది వస్తారు. ఆవేళ కూడా ప్రజల సహకారంతో విరాళాలతో ఆవేళ భోజనాలు. అందువల్ల ముఖ్యంగా ప్రజలు ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తారు. ఏదైనా ముందు భోజనాలు ఇక్కడ మంగళవారం పెట్టాలంటే ఈ కమిటీ వారికి చెప్పుకుంటే వాళ్ళు పేరు రాస్తారు. అందువల్ల ముందుగానే చెప్పుకోకపోతే జరగదు. ఇక్కడ ప్రసిద్ధి సంతానం, ఇక్కడికి వచ్చి సంతానం లేని వారు సంతానం కావాలని తప్పనిసరిగా జరుగుద్ది. అలాగే వివాహాలు అవనివ్వండి, ఉద్యోగాలు అవనివ్వండి, ఏమైనా కార్యక్రమాలు అవనండి, కోరికలు అవనండి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని అభిషేకం చేయించుకుంటే తప్పనిసరిగా ఆ కోరికలు తీరుతున్నాయి. సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం కూడా సుమారు 3,000 మంది వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా మాకు ఈ కోరిక కావాలని కోరడం, మళ్ళా ఆ కోరిక తీరిన వెంటనే స్వామికి 11 వారాల లోపు కూడా కోరిక తీరడం జరుగుతుంది. అలాగే మళ్ళీ స్వామి దయ వల్ల మాకు కోరిక తీరిందా, పని అయింది, మంచి జరిగింది, మేము కష్టాల్లో ఉన్నాం, మాకు కష్టబాధ తీరిందని చెప్పి మళ్ళీ స్వామిని
కలుసుకోవడానికి వచ్చే భక్తులు కూడా చాలామంది ఇక్కడ చూస్తే చాలామంది వారే ఎక్కువ ఉంటారు. అలాగే ఈరోజు కూడా ఉగాది సందర్భం ఉగాది రోజే మంగళవారం రావడం, ప్రతి ఒక్క భక్తులు కూడా ఉగాది రోజు స్వామివారి ప్రసాదం ముందు సంవత్సరం ముందు భోజనం ఇక్కడ తిందామని చెప్పి కోరికతో చాలామంది భక్తులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఏ అసౌకర్యం కాకుండా ప్రతి భక్తులు స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తునికి కూడా ఇక్కడ అన్నప్రసాదం చేయబడుతుంది. శ్రీలక్ష్మి నైలాడి గారి అమ్మాయి శ్రీలక్ష్మి గారి ఆర్థిక సాయంతో ఈరోజు ఇక్కడ అన్నప్రసాదం ప్రతి ఒక్క భక్తుని అందిస్తుంది. కావున వారికి వారి కుటుంబానికి అలాగే భక్తులందరూ కూడా ఆరోగ్యాలు ఇవ్వాల్సిన కోరుచున్నాం. స్వామివారికి తెల్లవారుజాము 3 గంటలకి పాలు పెరుగు పళ్ళరసాలతో అభిషేక కార్యక్రమం, 108 లీటర్లతో అభిషేక కార్యక్రమం జరిగింది. తదనంతరము రావుకేతుల పూజ, తర్వాత దర్శనం, మళ్ళీ 9:30 గంటలకి ఉత్సవమూర్తులకి అభిషేక కార్యక్రమం జరిగింది. దగ్గర 2000 మందికి దర్శన కార్యక్రమం జరిగింది. అలాగే ప్రతి వారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇక్కడ సంతానం లేని వారికి కానివ్వండి, వివాహాలు కానివ్వండి, కాలసర్పదోషాలు కానివ్వండి, మనశ్శాంతి గురించి కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, అన్నీ కూడా మా స్వామి 11 వారాల లోపల నిర్మల మనసు ఏకాంకిస్తే తప్పకుండా కూడా అవుతుంది. మీ అందరికి కూడా పాడి పంటలు 85 లక్షల జీవరాశులు కూడా పల్లెలు పట్టణాలు గ్రామాలు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ స్వామిని ప్రార్థన చేస్తున్నాం.